సో మనం ఐటీజీసీ ఆడిట్ అంటే ఐటీ ఆడిట్లో ఐటీ జనరల్ కంట్రోల్స్లో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని లేకపోతే ఒక ఐటీ కంపెనీని ఆడిట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ పర్పస్ ఒక ఐటీ ప్రాజెక్ట్ని అనుకుంటున్నాం, లేకపోతే ఒక ఐటీ అప్లికేషన్ ఐటీఏసి మనం ఆడిట్ చేసేటప్పుడు దానికి సో మెనీ కంట్రోల్స్ మనం సెట్ చేసుకుంటాం. కొన్ని ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ మనం ఫస్ట్ కంట్రోల్స్ సెట్ చేసి ఉంటాయి, లేదంటే కొన్ని కంట్రోల్స్ మనం యాడ్ చేస్తాము. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక బ్యాంక్ అప్లికేషన్ లేకపోతే ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లోకి యూజర్స్ని ఉన్న ఎంప్లాయీస్కి ఆ డేటాబేస్కి ఏ విధమైన పర్మిషన్స్ ఉన్నాయి, సో ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఉన్నాయా, అన్నెసరీగా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా లేదు. అతను ఒక ఎంప్లాయీ మన ప్రాజెక్ట్లో వర్క్ చేశాడు, ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేశాడు. చేసిన తర్వాత అతను రిజైన్ చేసిన విత్ ఇన్ 24 hours అతని క్రెడెన్షియల్స్ అన్ని మనం డిలీట్ చేసేసామా లేదా, ఇవన్నీ కూడా కంట్రోల్స్ కింద తీసుకున్నట్టయితే కొన్ని కంట్రోల్స్ మనం యాడ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కంట్రోల్స్లో కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుని మనం ఎఫిషియెంట్గా ఐటీ ఆడిట్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా వచ్చేసి కంట్రోల్ గ్యాప్ అంట అనమాట. నో కంట్రోల్ ఎగ్జిస్ట్ వేర్ వన్ షుడ్ అలౌయింగ్ ద పొటెన్షియల్ అన్ఆథరైజ్డ్ యాక్షన్స్ అంటారు. సో కంట్రోల్ గ్యాప్ అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఒక షాప్ ఉంది, ఆ షాప్లోకి వెళ్ళి మనం కొన్ని ఐటమ్స్ కొన్న తర్వాత సో అంటే కొనలేదు, మనం ఒక బాస్కెట్ తీసుకుని ఐటమ్స్ అన్ని బాస్కెట్లో వేసుకుని వచ్చాం. ఓకే, సో వాటికి బిల్లు పే చేయాలి. బిల్లు పే చేసే చోట ఎవరు లేరు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఎవరు లేరు. మనం ఏం చేస్తాం, జనరల్గా ఏం జరుగుతుంది, కొంతమంది సో బిల్లు పే చేయకుండా ఐటమ్స్ అన్ని తీసుకొచ్చుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా, సో అక్కడ మనం ఒక కంట్రోల్ పెట్టాలి. ఏం కంట్రోల్ పెట్టాలి, బిల్ పే చేసే కంట్రోల్ ఒకటి పెట్టాలి, రెండోది వచ్చేసి సెక్యూరిటీ కంట్రోల్ ఒకటి పెట్టాలి. అంటే వాళ్ళు బిల్ పే చేశారా లేదా అని బిల్లు చూస్తారు కదా బయటకు వచ్చేటప్పుడు. సో ఆ కంట్రోల్స్ ఏమీ లేవు. సో దీన్నే కంట్రోల్ గ్యాప్ అంటాం అనమాట. ఒక ఇది జనరల్ ఎగ్జాంపుల్. సో మనం రేపు ఆడిట్ చేసేటప్పుడు అంటే కొన్ని వీడియోస్ చెప్పేటప్పుడు అసలు ఈ కంట్రోల్ గ్యాప్ ఎక్కడ వస్తుందో చూద్దాం. లేదు కంట్రోల్ డిజైన్ డెఫిషియన్సీ, సో కరెక్ట్గా కంట్రోల్ని సెట్ చేయలేదు మనం. ఓకేనా, సో అంటే కంట్రోల్ని పెట్టాం అంటే ఎలా చెప్పాలి అంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టాం. ఓకేనా, సెక్యూరిటీ గార్డ్ని పెట్టాం కానీ అతను ఈ చదువుకున్నవాడిని పెట్టలే. ఓకేనా, అతను అసలు ఏం ఐటమ్స్ కొన్నారు, ఏం బిల్లు తీసుకెళ్తున్నారు అనే ఐటమ్స్ అతనికి చెక్ చేసుకోవడం రావట్లేదు. ఓకేనా, సో కంట్రోల్ ఉంది కానీ చెక్ చేసుకోవడం రాకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం కదా. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఆడిట్ పర్పస్ మన కంపెనీలో సీసీ కెమెరాస్ పెట్టాం. అంటే సర్వేలెన్స్ అంటే కంపల్సరీగా ఆ కంపెనీలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, డేటా సెంటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, డేటా సెంటర్లో పెట్టినప్పుడు నైట్ పూట కూడా ఎవరో ఒకరు దొంగలు పడుతున్నారు. ఓకేనా, సో దానికి నైట్ విజన్ అనేది సీసీ కెమెరా కంట్రోల్ ఉంది, కాకపోతే సీసీ కెమెరా పెట్టాం మనం, కాకపోతే దానికి నైట్ విజన్ అనేది లేదు. అంటే చీకట్లో మనుషులు ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. సో అది కంట్రోల్ డెఫిషియన్సీ అనమాట. మనం కంట్రోల్ పెట్టాం కానీ ఆ కంట్రోల్ ఎఫిషియెంట్గా వర్కౌట్ అవ్వట్లేదు. సో మనం ఐటీ ఆడిట్ చేసేటప్పుడు అసలు కంట్రోల్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది మనం టెస్ట్ చేస్తాం. ఓకే, తర్వాత కంట్రోల్ ఎఫెక్టివ్నెస్ అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఒక అతను జాయిన్ అయ్యాడు, అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. రిజైన్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, అతని యొక్క పర్మిషన్స్ అన్ని, సో మన ప్రాజెక్ట్లో ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రిమూవ్ చేసేయాలి. సో అలా రిమూవ్ చేయకుండా 24 hours తర్వాత కూడా అతనికి యాక్సెస్ అలాగే ఉందనుకో అప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా. సో వీటిని కూడా మనం అసలు కంట్రోల్ ఉంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, కాకపోతే అతన్ని రిమూవ్ చేయట్లేదు. సో ఇన్ఎఫెక్టివ్నెస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఆ ప్రాజెక్ట్లో అనేది మనం ఐటీ ఆడిట్ చేసి ఫైండ్ అవుట్ చేసి దానికి ప్రికాషన్స్ ఏమేమి యాడ్ చేయాలి ఏంటి అనేది మన హైయర్ టీమ్కి మనం సెండ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూసుకో అండర్స్టాండింగ్ ద డెఫిషియన్సీస్, కంట్రోల్ గ్యాప్, డిజైన్ డెఫిషియన్సీ, అడిషనల్ పాయింట్స్, కంట్రోల్. సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకసారి చదవండి. ఈ డిస్క్రిప్షన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కంట్రోల్స్ గురించి తెలుసు కదా. సో యాన్ ఐటీ ఆడిట్ కంట్రోల్ ఇది ఆల్రెడీ చెప్పా. ఆడిట్ కంట్రోల్ ఈజ్ ఏ ప్రొసీజర్, పాలసీ, technology implemented to prevent, detect or correct risk and vulnerabilities within the organizations
ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్. ఓకే, కంట్రోల్ అనేది ఏంటిది? పాలసీ అయినా అయి ఉండొచ్చు, ప్రొసీజర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నాలజీ ఇంప్లిమెంటెడ్ అయినా అయి ఉండొచ్చు. దేని పర్పస్? టు ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ రిస్క్ అండ్ వల్నరబిలిటీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో ప్రాసెసెస్. ఓకే, సో ప్రిమిటివ్ కంట్రోల్ చూసుకున్నట్టయితే యాక్సెస్ కంట్రోల్ అని, చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్ అని, డేటా బ్యాకప్ అండ్ రికవరీ కంట్రోల్స్, డేటా ఎన్క్రిప్షన్, అలాగే డిటెక్టివ్ కంట్రోల్స్ లో లాగ్ మానిటరింగ్, వల్నరబిలిటీ స్కానింగ్, ఇవి ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ వీడియోలో. ఓకే, ఇవన్నీ కూడా కంట్రోల్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నోట్స్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, చదవండి ఇవన్నీ కూడా. సో అలాగే దీనికి సంబంధించిన ఇంగ్లీష్ ఆడియో టెక్స్ట్ కూడా ఉంటుంది, ఆడియో రీడ్ చేసిన ఆడియో. సో దాన్ని కూడా వినండి, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.